హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం అగైన్ మ్యాక్సిమా మినిమా అనే టాపిక్ నుండి మ్యాక్సిమైజింగ్ మినిమైజింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్లో సేమ్ ప్రీవియస్గా ఏదైతే ఒక వీడియో మనం చేసామో రెక్టాంగులర్ షీట్ తీసుకొని కార్నర్స్కి 4 స్క్వేర్స్ని కట్ చేసి ఫోల్డింగ్ అప్ చేస్తే మనకు ఒక ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అయింది. అయితే వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ మ్యాక్సిమం అయితే వాట్ ఈజ్ అ స్క్వేర్ సైడ్ అని చెప్పేసి క్వశ్చన్ మనం చూసాం. సో ఇప్పుడు సేమ్ అదే మోడల్ క్వశ్చన్, బట్ ఈసారి రెక్టాంగులర్ షీట్ కాకుండా స్క్వేర్ షీట్. అంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ పీస్ ఆఫ్ టిన్ ఆఫ్ సైడ్ 18 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఈసారి మనం తీసుకునేది ఏంటంటే, ఇంతకుముందు తీసుకున్నది రెక్టాంగిల్ అయితే ఈసారి మనం స్క్వేర్ తీసుకుంటున్నాం. అంటే ఇలా స్క్వేర్ తీసుకుంటున్నాను అనమాట. స్క్వేర్ తీసుకొని ఏం చేశాను, 4 కార్నర్స్కి 4 స్క్వేర్స్ని కట్ చేశాను ఆఫ్ ఈక్వల్ సైడ్. ఓకే, సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసామో యాక్టివిటీ, అదే యాక్టివిటీ అనమాట. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నది. ఓకే, సో సేమ్ అదే విధంగా కనుక మనం ఆ కార్నర్స్ని 4 కార్నర్స్ని మనం ఫోల్డ్ చేసి 4 కార్నర్స్ని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అప్ చేస్తే మనకి ఈసారి చూడండి ఏం ఫామ్ అవుతుందో, ఏ బాక్స్ ఫామ్ అవుతుంది. మేడ్ ఇన్ టు ఫార్మ్ ఏ బాక్స్ వితౌట్ టాప్ బై కటింగ్ ఏ స్క్వేర్ ఫ్రమ్ ఈచ్ కార్నర్ అండ్ ఫోల్డింగ్ అప్ ద ఫ్లాప్స్ to form the box. What should be the side of the square to be cut off so that the volume of the box is maximum? Again, volume of the box maximum ఉండాలి అని అంటే మనం ఎంత సైడ్ కట్ ఉన్నటువంటి స్క్వేర్ కట్ చేయాలి 4 కార్నర్లకి అని అంటే, సో మనం ఎలా చేయాలి? అగైన్ కాన్సెప్ట్ సేమ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, వాల్యూమ్ క్రియేట్ చేయాలి ఇంటూ సింగిల్ వేరియబుల్. వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత వాల్యూమ్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ వి ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి. వి ఆఫ్ ఎక్స్ రాసుకున్న తర్వాత వి డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. వి డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్న తర్వాత క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలి. క్రిటికల్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి, వచ్చినటువంటి వి డాష్ ఆఫ్ ఎక్స్ని ఎయిదర్ ఈక్వల్ టు 0, నాట్ డిఫైన్. సో ఇలా 0 ఆర్ నాట్ డిఫైన్కి ఈక్వల్ చేసుకుంటే మనకి క్రిటికల్ పాయింట్స్ వస్తాయి, ఎక్స్ వాల్యూస్ వస్తాయి క్రిటికల్ పాయింట్స్. సో ఈ క్రిటికల్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని క్రిటికల్ పాయింట్స్ అయినా రాని, ఓకేనా, మనం ఏం చేస్తామనంటే మరి ఏ క్రిటికల్ పాయింట్ తీసుకోవాలి, ఏ క్రిటికల్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వస్తుందో చూసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, బట్ మనం సెకండ్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేద్దాం. ఓకే, సో సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏం చేయాలి, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కొని ఈ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో వచ్చినటువంటి క్రిటికల్ పాయింట్స్ పెట్టాలి. సో ఏ క్రిటికల్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మనం సబ్స్టిట్యూట్ చేస్తే <0 వస్తుందో ఆ క్రిటికల్ పాయింటే మన ఆన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్రిటికల్ పాయింట్స్ వస్తే ఈ క్రిటికల్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ <0 వచ్చింది, నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇదే మన ఆన్సర్. మరి ఒకవేళ ఈ క్రిటికల్ పాయింట్ చేస్తే <0 వస్తే ఇది మన ఆన్సర్. ఓకే, ఏదైనా ఒక్కదానికి మాత్రమే వస్తుందన్నమాట, రైట్. ఓకే, ఒకవేళ 3 క్రిటికల్ పాయింట్స్ వచ్చినా కూడా మీకు ఒక్కదానికే వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం అదే ఫార్మాట్, మనం ఇదే అల్గారిథం ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ అయితే మనకు వాల్యూమ్ కావాలి కదా. జనరల్గా వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ మనకు తెలుసు. బాక్స్ అంటే అదే కదా. సో V = L అంటే ఏంటి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే L అయినా B అయినా రెండు సేమ్. 18 - 2x ఎందుకంటే ప్రీవియస్గా 18 ఉంటే 18లో నుంచి మనం x కట్ చేసాం కాబట్టి ఇట్ సైడ్ x 18 - 2x అవుతుంది. కాబట్టి లెంత్ అయినా 18 - 2x, ఓకేనా, బ్రెడ్త్ అయినా కూడా 18 - 2x. మరి హైట్ ఏమవుతుంది, హైట్ మనం కట్ చేసినటువంటి సైడ్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ అనమాట, అది x అనమాట. సో మరి దీన్ని ఎట్లా చేయాలి, ఎయిదర్ యూ మల్టిప్లై ఆల్ 3 ఆర్ ఎల్స్ యూ మల్టిప్లై దీస్ 2. ఓకే, యూజ్ u × v ఫార్ములా. ఇంతకుముందు కూడా మీరు u × v × w ఫార్ములా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ అది కొంచెం లెందీ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 18 - 2x² చేస్తున్నాను ఇంటూ x చేస్తున్నాను. సో ఇది v ఆఫ్ x. సో ఇప్పుడు v ఆఫ్ x నేను v డాష్ ఆఫ్ x కనుక్కోవాలి కదా. సో v డాష్ ఆఫ్ x కనుక్కోవాలి అని అంటే నేనేం చేయాలి, u × v అప్లై చేద్దాం. ఇది u అనుకుందాం, ఇది v అనుకుందాం. ఓకే, u ఇంటూ అంటే 18 - 2x² ఇంటూ వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x, 1 ప్లస్ v ఇంటూ x ఇంటూ వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ 1, 2 times of 18 - 2x. Again for 18 0 minus 2x it is -2. This is the differentiation for this one. మనకు ఆల్రెడీ తెలిసిన డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి. అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇక్కడ 18 - 2x ఉంది, ఇక్కడ 18 - 2x ఉంది. ఫస్ట్ అయితే మనం 18 - 2x మనం కామన్ చేద్దాం. సో 18 - 2x కామన్ చేస్తే ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ 18 - 2x ఉంది, ఇక్కడ -2 × 2 -4x ఇక్కడ మనకి మిగిలిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 18 - 2x మల్టిప్లైడ్ బై
18 మైనస్ 6x అనమాట, 18 మైనస్ 6x. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది v డాష్ ఆఫ్ ఎక్స్. మనకు అల్గారిథం తెలుసు కదా, v డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్న తర్వాత క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలి. క్రిటికల్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి, v డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ డిఫైన్. ఇక్కడ నాట్ డిఫైన్ చేయడానికి ఎలాగో డినామినేటర్ ఏం లేదు కాబట్టి ఈక్వల్ టు 0 చేసుకుందాం. సో ఈక్వల్ టు 0 చేసుకుంటే 18 మైనస్ 2x ఇంటూ 18 మైనస్ 6x ఈక్వల్ టు 0 అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్స్ టు 18 ఒకటి వస్తుంది, 6x ఈజ్ ఈక్వల్స్ టు 18 వస్తుంది. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. అగైన్ మనకు ఒక డౌట్ వస్తుంది, మరి ఇక్కడ x ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏం చేద్దామని అంటే ఏదైనా అసలుకి అంటే మనకి ఇక్కడ ఈ రెండిట్లో ఒకటి మనకి అవసరం లేని వాల్యూ ఏమన్నా వచ్చిందేమో చెక్ చేద్దాం. ఒకవేళ రెండు అవసరం అనుకోండి, అప్పుడు ఇది ఫాలో అవుదాం. ఓకేనా, రెండే వచ్చినాయి, రెండిట్లో ఒకటి అవసరం లేని వాల్యూ వస్తే నాట్ నెససరీ అంటే మనకు అవసరమే లేదు అది. సో అలాంటి వాల్యూని మనం ఎందుకు f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అదేంటో కనుక్కుందాం. ఒకవేళ నేను x ఈక్వల్ టు 9 అనుకుందాం, x ఈక్వల్ టు 9 అని అంటే నేను కట్ చేసిన సైడే కదా. సో ఇటు 9 కట్ చేయాలని అంటే మొత్తం 18 కట్ చేయాలి, ఉన్నదే 18లో మనం 18 ఎలా కట్ చేస్తాం. సో అది పాసిబుల్ కాదు కాబట్టి x ఈక్వల్ టు 9 అనేది మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయాలి. అంటే x ఈక్వల్ టు 3, ఇదే మన ఫైనల్ ఆన్సర్. అతను ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, మనకి సైడ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సైడ్ లెంతే కదా మనం x తీసుకుంది. సో x ఈక్వల్ టు 3. మరి మీకు ఇక్కడ డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటనంటే మరి x ఈక్వల్ టు 3 దగ్గర ఖచ్చితంగా వాల్యూమ్ మ్యాక్సిమం అవుతుందా, 100% అవుతుంది. కావాలంటే మీరు f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి, ఇది f డాష్ ఆఫ్ ఎక్స్ కదా, f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి, ఈ 3ని సబ్స్టిట్యూట్ చేయండి, 100% మీకు లెస్ దెన్ 0నే వస్తుంది. ఓకే, f డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కొని ఈ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లెస్ దెన్ 0 వస్తుంది, అంటే మ్యాక్సిమం అవుతుంది అనమాట. బట్ మనం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా చేయకూడదు కూడా. సో ఇదేంటనంటే అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. బట్ ఈ ప్రొసీజర్ అనేది సేమ్, అన్నిటికీ సేమ్. కానీ మనకి దీనికి షార్ట్ కట్ ఉంది. ఈ రెండింటికి అంటే అది రెక్టాంగులర్ షీట్ అయినా స్క్వేర్ షీట్ అయినా మనకి షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.